పడ్డాయా రైతు బంధు 26వ తారీఖు నైట్ 12 గంటలకు పర్లేదు పల్లె 2500 ఇస్తున్నా మీకు మరి ఆడలకు ఏ లేవు 2500 లేవు ఏం లేవు ఇస్తున్నట్టుగా ఏడిస్తుండు ఆయన ఇస్తలేడు ఆయన ఏమంటుండంటే ఒక పక్క రేవంత్ రెడ్డి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే నా లక్ష్యం అంటుంది. కోట్లే వచ్చినాయి ఇండ్లకు ఏడొచ్చినాయి నాన్న ఏ లేవు కోట్లు లేవు ఏ లేవు రైతు బంధు లేదు పింఛన్లు లేవు ఏ లేవు ఆయన వేసింది ఏది లేదు ఏ మంచి లేదు అస్సలకే మంచిగా లేదు ఏం కరెక్ట్ ఉంది ఊరుకు వేస్తే అందరికి 30 గుంటల నుంచి అర గుంట నుంచి వేయాలి కానీ వేసిన ఊరికి మొత్తం వేస్తుండు మా ఊళ్ళో అయితే వాళ్ళే ఇంకా మరి పడితే ఏమో కానీ వెనక ముందు ఇప్పుడైతే వేయలే. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తుండే బిచ్చం వేసినట్టు నేను రాగానే 9వ తారీఖు 15,000 వేస్తాడు. ఏమి లేదు నేను మాట్లాడరా అందరికి కష్టమే ఉంది ఇప్పుడు అవే ఎదురు చూస్తున్నారు అనుకో చెప్పరాదు అవి ఒక్క పద్ధతి అన్న మంచిగా ఉందా చెప్పరాదు అంటుండు ఆయన నేను అన్ని మంచిగా చేస్తున్నా ఉండదు చెప్తున్నా ఎలాగ చెప్తున్నా కదా మరి రైతు బంధు పడతలేదు ఇన్ని రోజుల నుంచి రైతు బంధు పడాలి బస్సులు అన్నాడు ఎక్స్ప్రెస్ అన్ని వేసి మా ఊరికి ఒక బస్సు అవుతలేదు ఇక్కడ వస్తుందా ఏమొస్తున్నాయి అమ్మా ఆపట్లేదు ఏడాపుతూ రాటినారు మళ్ళీ ఆడికి పోతే ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆపడు ఆడికి పోవాల్సి వస్తుంది బస్సు కూడా ఎంత ఉంది అనుకో మస్తు కష్టం ఉంది 2 గంటలు కూర్చున్నాం పోనీలు ఆ బస్ కోసం మరి ఏం చేయాలి రైతు బంధు బస్సు గురించి ఆటో నుండి ఆపడాయే ఇవన్నీ ఎట్లా కారణాలు ఎందుకైనాయి 6 గ్యారంటీలు ఇచ్చిండు ఒక్క గ్యారంటీ కాలేదు ఇక ఏమైనా చెప్పరాదు పిరి బస్ ఒకటి పెట్టమన్నా పిరి బస్సులు పెట్టమని అన్నా అనలేదు ఇంకా పిరి బస్సు కొట్టుకొస్తారు ఇప్పుడు కోటీశ్వరాలు చేస్తారు బస్సుల వల్ల మేము కిరాయిలు కట్టుకోలేదా సరే ఊరికైనా మంచిగా ఏమని వద్దంటలేము మేము అసలు ఏమని వద్దంటలేము. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు గత 10 సంవత్సరాలలో నీళ్లు మంచిగా ఉన్నాయి అంటారు ఇప్పుడు ఏమో నీళ్లు వస్తలేమంటారు నిజమేనా లేవు మా మేము 6 ఎకరాలు నాట పెట్టుకునేది 2 ఎకరాలు కూడా పెట్టలేదు ఇప్పుడు లేదు మరి నీళ్ళు లేక వస్తలేవు నీళ్ళు వస్తలేవు మరి ఏం చేయాలి ఇంతకుముందు 10 సంవత్సరాలు వచ్చినాయి ఉన్నాయి నీళ్లు ఉన్నాయి పెట్టుకున్నాం 5 ఎకరాలు నాట పెట్టుకున్నాం నీరు నుంచి మొత్తమే లేదు కాలం లేదు మరి ఏం చేయాలి కాలం తెలిసిన కాలం కూడా తెలియదు ఏది మరి రైతు రాజ్యం ఉన్నోళ్ళకు ఉందేమో మరి మాకైతే లేదు లేని వాళ్ళ బాధపడతారు ఉన్నోళ్ళు మంచిదే అంటారు ఉన్నది చెప్తున్నాం కదా మేము కదా ఇక వస్తున్నాయి మరి పింఛన్లు వస్తున్నాయమ్మా పింఛన్ లేదు ఏం లేదు రైతు బంధు పడతలేదు మాకైతే రేషన్ కార్డు లేదు పింఛన్ లేదు ఏది లేదు మరి రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టలే మన గ్రామ సభలను పెట్టి తీసుకునే 75 ఏళ్ళు ఉండు నేను 62 ఏళ్ళు మాకు ఏది లేదు పింఛన్ లేదు రేషన్ కార్డు లేదు ఆ రైతు బంధు అనేది అప్పుడు అది కూడా పడతలేదు ఇప్పుడు మరి అది కూడా ఏది ఇంతవరకు వేస్తలేడుగా ఏది లేదు ఏం పర్లేగా ఏం లేదు ఏం పర్లే అన్నాడు మళ్ళీ నాకు లేదంట పింఛని 60 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు మరి ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మహిళలకు 2,500 అన్నాడు ఫ్రీ గ్యాస్ అన్నాడు కరెంట్ అన్నాడు ఏ వస్తలేదు అదంతా పెట్టి రైతు బంధాన్ని వేస్తలేడుగా ఉన్నకాడు కదా నిన్ను వచ్చేది అవి కూడా వేస్తలేడుగా మరి ఇప్పుడు లేదు మాకు పింఛనే లేదు అసలే మా ఆయన 75 ఏళ్ళు ఉండు మాకు ఇంతవరకు పింఛన్ లేదు రేషన్ కార్డు లేదు పింఛన్ లేదు 6 గ్యారెంటీలు అని చెప్పి వచ్చిండు ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడు ఏమేమి ఇస్తలేరు అంటున్నావు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు అంతా అన్ని నేను ఉండని పోని ఏమన్నా గాని నేనైతే ఇక మళ్ళనైతే రాను అంతే 10 సంవత్సరాలు చెప్తుండు అసలు రానని చెప్తుండు నేను ఉన్న పని చేసిపోతా 5 ఏళ్ళ నాడు ఇక రానే రానని చెప్తుండు ఆయన ఏం చేస్తుండు అయ్యా పింఛన్లు పెంచిండా 2,500 ఇస్తుండా రైతు బంధు వేసిండా ఏం చేసిండు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అందరికి ఇస్తున్నా అన్ని ఇస్తున్నా అంటుండు మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నయ్యం జర ఆయనే నయ్యం మీరు కూడా అదే పార్టీ అట్టుంది అందుకే రేవంత్ రెడ్డికి యాంటీగా మాట్లాడు ఇప్పుడు ఈయన గెలిపిస్తే ఏం లాభం ఉంది మరి ఈయన గెలిపించినాం కదా ఇప్పుడు సరే 10 ఏళ్ళు ఆయన వచ్చిండని ఇప్పుడు ఈయనకేసినాం ఈయనకేస్తే ఏం లాభం ఉంది ఏం లాభం లేదు ఏం చెప్తావు మరి లాస్ట్కు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఆయన వచ్చిండు ఏమి ఇవ్వట్లేవు అంటున్నాను ఆయన నేను అన్ని ఇస్తున్నాను ఢిల్లీలో పోయి కూడా హామీలు 2,500 ఇచ్చిన అయిపోగా నాన్న
నెలకు 2500 ఇచ్చిన అయిపోగా మహిళలకు ఫ్రీ లోన్ అన్నాడు. ఒక్క లోన్ అన్నా ఏమన్నా మిత్తి రిటర్న్ మిత్తిలు ఏమన్నా పడుతున్నాయా? కరెక్ట్ మరి కరెక్ట్ కడుతున్నాం కట్టడం అయితే మరి ఏమి ఇస్తుండు? కోటీశ్వరం చేస్తా సంఘాలల్లా అన్నాడు. ఏమి ఇస్తుండు? మేము కట్టుకోవాలి కంపల్సరీ. నెల తిరిగేసరికి ఇప్పుడు ఇచ్చిండు అనుకో లోను 5 లక్షలు ఇస్తాడా 10 లక్షలు ఇస్తాడు. నెలనాడు కిస్ అయితే కట్టాల్సిందే కదా. ఏం ఫ్రీ ఇచ్చింది మనం కోటీశ్వర్లు ఎట్లా అవుతాం మేము? చెప్పు ఎట్లా చేస్తాడో. కనీసము అరువులైన వాళ్ళకు పెన్షన్లు, అరువులు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు, రైతు బంధు కూడా ఇప్పటికి ఒక్క కిస్తు పోయింది. రైతులు పెట్టుబడి సాయం ఇంతవరకు పెట్టుబడి సాయం అందలే ఈ ఊర్లో ఎవరికి. అదొకటి నా విన్నపం. పెట్టుబడి సాయము తక్షణమే ఇవ్వాలి. గ్రామాల వారిగా పెట్టొద్దు, ఎకరాల వారిగా పెట్టి 1 ఎకరం 2 ఎకరాలు లెక్క 5 ఎకరాలకు 10 ఎకరాలకు 7 ఎకరాలు లిమిట్ అట్లా పెట్టుకుంటే రైతు బంధు ఇస్తే బాగుంటుంది. ఈ గ్రామాల వైజ్గా ఇచ్చేటరకు చాలా లొల్లి అవుతుంది. అదొకటే నేను చెప్పాల్సింది, ఏం లేదు. ఇక పెన్షన్లు పెంచుతానండి, ఇంతవరకు పెంచలేదు. గ్రామసభ అయింది, గ్రామసభలో పోతే గిదే లొల్లి, ఏడిపోయినా లొల్లి. ఆడిపోతే మాట్లాడేదే లేదు అసలు. ఎవ్వరు ఒకరి మాట ఒకరు వినేది లేదు. నాకు ఇది రాలేదు, నాకు అది రాలేదు. ఇక అసలు ఆడికి మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా గోళలు చేసిరండి గ్రామ సభలలో. బీఆర్ఎస్ వెళ్ళను కదా, అందరు ప్రజలు గ్రామ ప్రజలే లొల్లి చేసిరు. పార్టీలతో సంబంధం లేదు. పార్టీ ఎప్పుడైనా రాజకీయం ఎలక్షన్లు అప్పుడే పార్టీ. ఉత్తప్పుడు గ్రామాల కాంగ్రెస్ అన్ని వచ్చినా రాకుండా కావాలని పెట్టుకున్నారు విషయంలో లేదు. ఈ ఊర్లల్లో పార్టీలు, గ్రామాలల్లో పార్టీలు అనేది ఎలక్షన్లు అప్పుడు వరకు. తర్వాత అందరం సమానమే. మేము పార్టీలతో సంబంధం లేదు. ఎలిజిబుల్ ఎవరుండ్రో వాళ్ళకి కంపల్సరీ ఏదైనా అందాలి, అది అంతే.